బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా కార్ రేస్ అంశంపై త్వరలో విచారణ జరగనుందని విచారణ పూర్తి కాకముందు అసెంబ్లీ చర్చ జరగదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాతనే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చ చేస్తారని చెప్తున్న మల్లు రవితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ అంశంపై చర్చ చేపట్టాలి. ఏదైతే ఫార్ములా 1 రేసు సంబంధించి కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తుందో దానిపై చర్చ చేపట్టాలంటూ ఇటు హరీష్ రావు అలాగే కౌశిక్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్చ చేపట్టాలంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీనిపై మనతో మాట్లాడిన ప్రజెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మల్లు రవి ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా కేటీఆర్కి సంబంధించిన అంశంపై చర్చ చేపట్టాలి అనేది వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో కార్ రేస్ గురించి అది చట్ట ప్రకారం కాకుండా దాదాపు 50 కోట్ల రూపాయలు ఇతర దేశాలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఇవ్వటం జరిగింది. అది చట్ట ప్రకారం ఇవ్వలేదు అని దాని మీద కేసు పెట్టాల్సి ఉంటుందని దానికి గవర్నర్ దగ్గరికి రాస్తే గవర్నర్ గారు దాని మీద ఎంక్వైరీ చేయొచ్చని పర్మిషన్ ఇచ్చారు. గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత సీఎం గారు చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు. చీఫ్ సెక్రటరీ గారు ఆ లెటర్ని చూసి ఏసీబీకి లెటర్ రాశారు. దీని మీద మీరు ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవం ఏంటో ప్రభుత్వం దృష్టి తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. దాని మీద కేసు బుక్ అయింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది. అటువంటి కేసు మీద ఇవాళ అసెంబ్లీలో మాట్లాడటం ద్వారా మీరు ఏమీ లేదని అసెంబ్లీలో చెప్పి లేకపోతే ఏదో ఉందని మన అధికార పక్షం వాళ్ళు చెప్తే మరి ఏసీబీ కేసు ఏ రకంగా చేస్తారు? ఏసీబీ కేసు అయిపోయి రిపోర్టు అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్చ చేస్తారు. ఆ చర్చ మీద మీ స్టాండ్ మీరు చెప్పొచ్చు, ప్రభుత్వ స్టాండ్ ప్రభుత్వం చేస్తారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, 1 year అయింది. అప్పటి నుంచి ఈ కేసు ఉందంటే దానికి కావలసినటువంటి సాంకేతిక పరమైన సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ఇప్పుడు గవర్నర్ దగ్గర పోయి గవర్నర్ పర్మిషన్ తీసుకొని చీఫ్ సెక్రటరీకి రాసి చీఫ్ సెక్రటరీ ద్వారా చట్ట ప్రకారం ఏసీబీకి రాసి ఏసీబీ వాళ్ళకే ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి రిపోర్టు అసెంబ్లీలో సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీ స్టాండ్ చెప్పండి, అధికార పార్టీ స్టాండ్ చెప్తారు. మీ పరిస్థితి ఏంటంటే మేము తప్పు చేయము, తప్పు చేసినా మమ్మల్ని అడగకూడదు అనే ఒక పద్ధతిని పట్టుకుని ఆ రకంగా మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేశారా లేదా అనేది ఏసీబీ ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుస్తుంది. అది పార్లమెంట్లో పెడతారు, అది అసెంబ్లీలో పెడతారు. దాని మీద చర్చ జరిగింది. ఇప్పుడు చర్చ జరగాలని వేరే బిల్లు గురించి ధరణి గురించి ఒకసారి వెనక్కిపోయి చూడండి. కొన్ని లక్షల మంది రైతులు ఇబ్బంది పడ్డారు ఈ ధరణి వల్ల. వాళ్ళ ఆస్తి వేరే వాడి పేరు మీద ఉండటం, వేరే వాడి ఆస్తి ఇంకోటి మీద పోవటం, అసలు ఎప్పుడో అమ్ముకున్నోడి పేరు మీద మళ్ళీ ధరణిలో పేర్లు రావటం, ప్రభుత్వమే ధరణిని మిస్యూజ్ చేసి ఆ ల్యాండ్ని రిజిస్టర్ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి చేయటం, మళ్ళీ అది ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, ఇటువన్నీ చేయటం వల్ల ఎంతో ఇబ్బంది అయింది. దాన్ని మార్చి ఇప్పుడు వేరే సమగ్ర బిల్లు ఒకటి తీసుకొని వస్తున్నారు. దాని మీద భూభారతాన్ని తీసుకొని వస్తుంటే దాని మీద చర్చ జరగకుండా కార్ రేస్ నీ మీద కేసు పెట్టారు కాబట్టి నీ ఇష్టమే. అసెంబ్లీకి ఒక బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది. అది ఏం చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేశారు. దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే బిజినెస్ చేయాలని మాట్లాడటం జరిగింది, అదే జరుగుతుంది. వారు చెప్పిన బిజినెస్ దాన్నే చేయకుండా అడ్డుపడుతున్నారంటే వాళ్ళ తప్పులు కప్పించుకోవడానికి ప్రజల దృష్టిని కేటీఆర్ చేసిన తప్పుల మీద లేకుండా చేయడానికి ఇది ఒక రాజకీయ నాటకం. చట్టం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. అవినీతి జరిగింది కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకుని విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఏసీబీ విచారణ తర్వాత ఏం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. ఈ లోపల భయపడటం ఎందుకు, అసెంబ్లీ సజావుగా జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? భయపడే వారు అసెంబ్లీని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భయపడినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఎందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు? విచారణ సరిగ్గా జరిగితే అసలు తప్పు జరిగిందా లేదని తెలుస్తుందంటూ కూడా మల్లు రవి చెప్తున్నారు. కెమెరామెన్ శుభంతో శివ.